అదే విషయంపై ఇంకో మనం నెక్స్ట్ ఇన్ ప్రాసెస్లో అదే కూడా చర్చ జరుపుదాం. ఇప్పుడు మనకు సంబంధించి ఫణీందర్ గారు ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో, ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే అక్కడ ఒకసారి నైట్ జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మూసా నది ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదు అని బీజేపీ తరఫున చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వచ్చిందో అప్పుడు కిషన్ రెడ్డి అప్పుడే మార్చేసి అక్కడ నైట్ కూడా అక్కడ జరపడం జరిగింది ఈ విషయంపై. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రాడార్ సిస్టమ్కు సంబంధించింది ఒకవేళ కనుక నేవీ రాడార్స్ ఫ్రీ లో ఇంటెన్సిఫై అది ఏదైతే రాడార్ కట్టున్నారో ఆ కట్టిన క్రమంలో 12 లక్షల పచ్చని చెట్లను నరకడం ఎంతవరకు సమంజసం? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, లేకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఒప్పందం ఏదైతే జరిగిందో జనవరి 5th నాడు, దాని మీద మీరు ఎట్లా దీనికి సంబంధిస్తారు చెప్పండి. అన్న ఇప్పుడు ముందుగా మనం మూసీ నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ప్రజలకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించే విధంగా, ప్రజల యొక్క అలవాట్లను కానీ ప్రజల యొక్క జీవితాల్ని వాళ్ళని బాధ పెట్టే విధంగా, వాళ్ళ జీవితాన్ని అలా కల్లోలం చేసే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు. సో ఈ రోజున మూసీ నదిపై మీరు అత్యంతరంగా రాత్రి వచ్చేసి ఒక 4 ఆఫీసర్లు తీసుకొని వచ్చేసి నలుగురు తహసీల్దార్లు వాళ్ళని తీసుకొచ్చేసి నువ్వు ఇష్టానుసారంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా, అక్కడ ప్రజలతో సంప్రదింపులు చేయకుండా, ప్రజల యొక్క విధి విధానాలు తెలుసుకోకుండా, వాళ్ళకి పునరావాస కేంద్రాలు కానీ వాళ్ళ యొక్క ఇక్కడి నుంచి వాళ్ళని ఇమీడియట్ గా నువ్వు ఖాళీ చేయించేస్తే వాళ్ళు రోడ్డున పడిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇది ఎంత బాధాకరమైన విషయం. ఈ రోజు మనం చూసినటువంటి విషయం చూస్తే వాళ్ళు పిల్ల జల్లలతోటి కొంతమంది డబ్బులు ఇచ్చేసి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది ఆ గృహాల్లోంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఏడుస్తుంటే పెళ్లిళ్ళ కోసం అనే యువతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా నువ్వు మూసీ నది ప్రక్షాళన చేసేస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళ రోడ్డున పడేసి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఎంత బాధాకరంగా ఉంది. అంటే ఎవరి కోసం నువ్వు ఈ మూసీ నది ప్రక్షాళన కోసం మారుస్తున్నావు? ఎవరి కోసం అనేది నువ్వు నిజంగా చేయాలి అనుకుంటే ముందు అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలని వాళ్ళని ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా, వాళ్ళకి సరైనటువంటి రీతిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉందో వాళ్ళకి ఆ తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి విధి విధానాల కోసం నువ్వు ఆలోచన చేయాలా, లేదా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంత ధన సహాయం అనేది సహకారం చేయాలా? ఏమీ లేకుండా నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళని నువ్వు ఖాళీ చేయించేస్తున్నావు అంటే అది ఎంత బాధాకరం. 100% ఈ రోజు వరకు కూడా మూసీ నది ప్రక్షాళన కోసం భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలు కానీ, నాయకులు కానీ 100% వాళ్ళు కట్టుబడి ఉన్నారు. కాకపోతే మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాము, అక్కడ సరైనటువంటి రీతిలో ప్రజల పక్షాన ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ, ప్రజల యొక్క అగజాట్లు తెలిసినటువంటి మా భారతీయ జనతా పార్టీ, ప్రజల యొక్క ఏదైతే విధి విధానాల్లో తెలిసినటువంటి మా భారతీయ జనతా పార్టీలో మా యొక్క కిషన్ రెడ్డి గారు, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఆయన ఒకటే అడుగుతున్నారు, నువ్వు ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి, ప్రజలకు వాటి సరైనటువంటి రీతిలో వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించండి, ఆ తర్వాత మీరు ప్రక్షాళన చేయండి. వాళ్ళు రోడ్డును పడేసి నువ్వు ప్రక్షాళన చేస్తే ఎలాగా? కొన్ని వేల కోట్ల నువ్వు ఈ రోజున ప్రక్షాళన పేరు పెద్ద నువ్వు తుంచేస్తున్నావే, కొన్ని వేల కోట్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకుంటున్నావే, కొన్ని వేల కోట్ల ప్రజల సహాయం కోసం నువ్వు చేస్తున్నావే. నువ్వు ఏదైనా సరే చేస్తే ప్రజలకు సంప్రదించకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా సరే చేయాలి. నువ్వు ఇష్టంగా రోడ్డున పడేసావు. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళని బాధపడుతుంటే అయ్యో వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా, వాళ్ళ సరైనటువంటి కొంతమంది ఏకంగా ఆ పునరావాస కేంద్రాలు లేకుండా వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళ ఉద్యోగస్తులు, వాళ్ళు ప్రతిదీ కూడా 1 కాదు 2 కాదు పెళ్లి. ఒక యువత మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. 2 రోజుల్లో మా పెళ్లి పెట్టుకున్నామన్నా వచ్చేసి సడన్ గా వచ్చేసి మా ఇల్లు కూర్చేశారు, నా కూతురు పరిస్థితి ఎలా ఉంటుంది, నా కూతురికి పెళ్లి ఎలా చేస్తారు, నేను చావడమైన ఒక శరణ్యం అని చెప్పేస్తున్నారే. వివిధ పార్టీలకు అతీతంగా, వివిధ మతాలకు అతీతంగా అక్కడ ఎంతో మంది ఆ మూసీ నది దగ్గర బతుకుతున్నారే. వాళ్ళందరికీ నువ్వు ఏ రోజైనా సరే ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసావా? వాళ్ళతో మాట్లాడావా? వాళ్ళకి ఏమైనా సరే ముందుగా వస్తుగా వాళ్ళ చర్యలు చూపించావా? ఒక కేవలం ఒక్కసారిగా హుటాహుటిన అధికారుల్ని, పోలీసులు తీసుకుని నువ్వు వెళ్ళి ఆ విధంగా ఖాళీ చేసేస్తారంటే ప్రజలు బతుకులేంటి? ఏ ముఖ్యమంత్రి అయినా సరే కూడా ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఇప్పుడు బీఆర్టీసీ రోడ్లు కడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్రాల పిల్లలకి వాళ్ళకి సరైనటువంటి రీతిలో డెవలప్మెంట్ విషయాల్లో, ఆ యొక్క గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయాల్లో వాళ్ళకి సరైనటువంటి రీతిలో వాళ్ళకి ధన సహాయం చేస్తారు. అమ్మా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు, మీకు వేరే చోట కావాలి అనుకుంటే మాకు ప్రభుత్వం నుంచి ఇంత ధన సహాయం మీకు వస్తుంది, ప్రభుత్వానికి మీకు ఇంత విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ధన సహాయాలు ఇచ్చిన తర్వాతే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తారని తప్పించి, కానీ నీ ఇష్టానుసారంగా నీకు రాత్రి కల్లో ఒకటి వస్తే తెల్లవారుజామున ఒకటి చేస్తున్నావు, ఒక చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ముందు హామీల గురించి పక్కన పెట్టి అంటే ప్రజలని మభ్య పెట్టే విధంగా ఒక ఏదైతే ఒక రాజకీయ ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ విధంగా ఈ రోజున కిషన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం. నెక్స్ట్ మీరు అన్నటువంటి రాడార్ గురించి, వ్యవస్థ చెట్ల గురించి, ఈ విధంగా
ఇప్పుడు ఈ రాడర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రాడర్ వ్యవస్థ వస్తే కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి, కొన్ని వేల మంది యువతకి, కొన్ని వందల మంది యువతకి ఈ రోజున అది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద, డెవలప్మెంట్ మీదుగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో హైదరాబాద్ అనేది ఒక ఉన్నతమైన స్థానంలో కేవలం హైదరాబాద్ అనేది కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉండాలా. అదే విధంగా ఈ యొక్క సాంకేతిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రంలో డెవలప్మెంట్ విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున రాడర్ వ్యవస్థ చేసేటప్పుడు కొన్ని సార్లు ఆ చెట్టును నరికివేయడం అనేది సమంజసం. కాబట్టి దానిలో ఎటువంటి విధంగా యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి, డెవలప్మెంట్ విధంగా ముందుకు వెళుతుంది కాబట్టి ఆ రాడర్ వ్యవస్థలో కొన్ని ఇటువంటి సర్దుబాట్లు ఏమంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కల్పించడంలో ముందు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యింది. ముందుగా అక్కడ సరైనటువంటి చర్యలు వాళ్ళు చూపించలేదు. అయ్యో ఇన్ని వేల చెట్లు, ఇంత ప్రకృతి సంపద పోతుంది అని చెప్పేసి అని కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే వాళ్ళు చూపించినటువంటి విషయం ఉందా? తెలంగాణలో అక్కడ ప్లేస్ ఉందా? ఏదైనా సరే కూడా సరైనటువంటి రీతిలో లేనటువంటి పరిస్థితి గారు. ఇప్పుడు మరొకసారి మనం ఇప్పుడు మన భీమరావు గారు లైన్కి వచ్చారు. భీమరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. చాలాసేపు వరకు 4 టీవీ ప్రేక్షకులు ఏదైతే ఉన్నారో ఏకపక్షంగా సాగుతున్న ఈ చర్చను ఎట్లా నేను దానికి వాళ్ళు ఒక ఏకపక్షంగా పోతుందా అన్నట్టుగా ఈ సమయంలో చాలాసేపటి వరకు మీరు రారేమో అనుకున్నాం. అసలు సమయంలో మీరు వచ్చారు. ఎందుకంటే మీకు చాలా క్లియర్ గా ఏం చెప్పామంటే 3 o'clock డిబేట్ స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పాము. అంటే సార్ 3 o'clock డిబేట్ స్టార్ట్ అవుతుందని చెప్పాము. 3 o'clock షార్ప్ గా మేము డిబేట్ స్టార్ట్ కూడా చేశాం. ఒకసారి వీడియో ఆన్ చేసి మాకు ఒకసారి కనబడండి సార్. మీరు మళ్ళీ పారిపోతారు సార్. ప్లీజ్ ఒకసారి వీడియో ఆన్ చేయండి భీమరావు నాయక్ గారు. రాడు రేవంత్ రెడ్డి లెక్కనే మీరు ఎంత బలవంతంగా రప్పించిన మా జలీల్ అన్న గారు పాపం పట్టుబట్టి రప్పించారు కానీ వాళ్ళు దాక్కుంటారు. ఎందుకంటే పాప వాళ్ళు భీమరావు నాయక్ గారు, భీమరావు గారు వాయిస్ వాళ్ళు పాలక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? లే ఖచ్చితంగా వచ్చారు. అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. అది వాస్తవానికి కావచ్చు. మొత్తం వ్యవస్థే ప్రాబ్లం టెక్నికల్ కాదన్న, మొత్తం వ్యవస్థే ప్రాబ్లం లో పడేసిండ్రు. తెలంగాణ ప్రాబ్లం లో పడేసిండ్రు. ఓకే అయితే భీమరావు నాయక్ గారు ఎప్పుడైదాకా వస్తారో అప్పుడు మనం ఒకసారి తాటి కుమార్ గారి దగ్గర వెళ్దాం. తాటి కుమార్ గారు ఇప్పుడు ఏదైతే మన పనిందర్ గారు చెప్పినట్టుగాను, అంటే కేవలం ఈ రాడార్కు సింధు అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ ఏదైతే నౌకదళ సంబంధించింది చేస్తున్నారో అందులో దాదాపుగా 12 లక్షలకు సంబంధించిన చెట్లను నరుకుతామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారండి. దీని ద్వారా ఎంతమందికి ఉపాధి వస్తుందో తెలియదు కానీ అక్కడ చుట్టుపక్కల కనీసం కనీసం ఒక 5-10 కిలోమీటర్ల వరకు ఈ రాడార్కు సంబంధించింది ఏదైతే ఉన్నదో రాడార్ ఎఫిషియన్సీతోని చాలామంది దుర్భర పరిస్థితుల్లో ఏర్పడవలసిన వస్తుంది. ఎందుకంటే మనం కేవలం ఒక సెల్ ఫోన్లో జేబులో పెట్టుకుంటేనే మాత్రం మనం చాలామంది ప్రమాదానికి గురవుతారని చెప్తున్న ఈ సమయంలో రాడార్ సిస్టమ్కు సంబంధించిన అక్కడ పెట్టడం వల్ల ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది అనేది అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పావని గారు చెప్పినట్టుగా కేవలం ఇది మూసా నది ప్రక్షాళనకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులైనో వారికి సంబంధించిన మేము మూసా నదికి ప్రక్షాళనకు మేము సముఖ్యంగానే ఉన్నాము. కాకపోతే ఏవైతే నిర్వాసితులు అవుతున్నారో వారిని అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి చెప్తున్నారు. ఆ ప్లేస్మెంట్స్ ఎట్లా కుదురుతాయని చెప్తున్నారు అంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మూసి ప్రక్షాళన చేస్తుందని రబ్బర్ డ్యామ్స్ పెట్టడం జరిగింది. అక్కడ కొన్ని చోట్ల ప్రయోగాలు కూడా చేసింది. కానీ అక్కడ నాగోల్ దగ్గర 16,000 కోట్లతో ప్రారంభం కూడా చేసిరు. కానీ అదే సమయంలో మ్యామ్ ప్లీజ్ ఐఎమ్ సారీ టు సే దాట్ అక్కడ ఏమైందంటే నేను అక్కడ ఉప్పల్ నుంచి వస్తా అంటే అక్కడ ఏదైతే నీటికి సంబంధించిన అది క్లియరెన్స్ చేయడానికి పెట్టారో అది మొత్తం విఫలం అయిపోయింది. అదే సేమ్ టైంలో అదే మూసీ నదిలో అక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టారు. ఇది ఏదైతే గార్బేజ్ ఉందో గార్బేజ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామని గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టారు. దాని ద్వారా కూడా పొల్యూషన్ కు మనం ఇంకోటి ఏంటంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అక్కడ కట్టిన తరుణంలో మెట్రో స్టేషన్ కూడా రావడం జరిగింది. మూసా నదిని మొత్తం అక్కడ వాళ్ళు మొత్తం కంప్లీట్ ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ మూసా నది కాకుండా మూసా నది కాల్వకు కూడా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసా నదికి సంబంధించిన పూర్తిగా
అంటే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను మేడం. దేవేందర్ గౌడ్ ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ గా ఉండేనో అప్పుడు ఎదిలాబాద్ ప్రాంతంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు కెమికల్స్ లో బబుల్స్ వస్తే బబుల్స్ లో ఒక ఆటో ఇరుక్కుపోయి 7 మంది చనిపోయారు. ఇప్పుడు భీమరావు గారు కూడా వచ్చారట కదా. కాకపోతే నేను తాటి కుమార్ గారిని ఒక సూటి ప్రశ్న వేస్తున్నా, దీనికి సంబంధించిన రాడార్ కు సంబంధించి ఒక ఈ విషయం అడిగి తాటి కుమార్ గారికి చాలా, ఎందుకంటే మనం భీమరావు గారు వచ్చారు, ఆయన సమాధానం తీసుకుందాం ఖచ్చితంగా. కాకపోతే తాటి కుమార్ గారు కొంచెం చెప్పండి. ఒకటి జమీల్ గారు, యా. ఇక్కడ ఇదే ఇప్పటిదాకా వీళ్ళిద్దరేమో ప్రతిపక్ష పార్టీ లేరు. ఇప్పుడు నేను ఏదన్నా చెప్పండి ప్లీజ్. ప్రోగా మాట్లాడితే తాటి కుమార్ గారు ఏమన్నా కాంగ్రెస్ భుజాల మీద వేసుకున్నారని వీళ్ళు ఫీల్ అవుతారు. నేనేంటంటే నేను రాజకీయ విశ్లేషకులు అని చెప్పాను కానీ మీరు తాటి కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పలా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు 12,000 చెట్లు 12 లక్షల చెట్లు రాడార్ కోసం 12 లక్షలు 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు అంటున్నారు. నేను ఒక మాట వింటారండి, ఇలా ప్రభుత్వము ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంకణబద్ధులై ఉంటే ఎంత ప్రజా వ్యతిరేకత వచ్చినా దాని ద్వారా ప్రభుత్వాలకు వచ్చే లాభాన్ని చూస్తారు తప్పితే మిగతా అంశాన్ని పరిగణలోకి తీసుకెళ్ళి. ఒకటి. రెండోది, చెట్లు 9 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము జూన్ నుండి జూలై వరకు నీరు మీరని ఏదో ప్రోగ్రామ్ తో చెట్లు పెట్టేదండి. పెట్టిన చెట్లని కొన్ని కోట్ల, ఇప్పుడు మీరు చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఆర్టీఐ ద్వారా ఒక లెటర్ పెట్టి 2 టర్మ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెట్ల పెంపకానికి ఎన్ని